హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 28. నవీన్ సుజీకి లవ్ ప్రపోజల్ చేస్తాడు. తన గురించి మొత్తం చెప్పేస్తాడు. అది విన్న సుజీ కామ్‌గా ఉండిపోతుంది. మరి నవీన్ ప్రపోజల్‌కి సుజీ ఒప్పుకుంటుందా? లేదా మనం అనేది ఈ కథలో చూసేద్దాం. నవీన్, నీ గురించి నిజాయితీగా అంతా చెప్పావు కానీ నా గురించి కూడా కొన్ని నిజాలు చెప్పాలి విను అని చెప్పడం మొదలుపెడుతుంది సుజీ. నేను ఒక ఎన్ఆర్ఐని. నా పేరెంట్స్ అమెరికాలో ఉంటారు. నేను పుట్టి పెరిగింది కూడా అక్కడే. నేను సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో పరిచయం అయ్యి ఆ అబ్బాయి కోసమే ఇండియా వచ్చాను. తన పేరు సంజయ్. తను ఒక ఆర్ఫన్. 2 ఇయర్స్‌గా రిలేషన్‌లో ఉన్నాము. నా పేరెంట్స్‌కి ఇష్టం లేకుండా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మ్యారేజ్ కూడా చేసుకున్నాం అని సుజీ కాఫీ తాగుతూ సీరియస్‌గా చెప్తుంది. సుజీ మాటలు విన్న నవీన్ షాక్ అయ్యి వెంటనే తేరుకుని ఐఎమ్ సో సారీ సుజీ, ఏం తెలుసుకోకుండా నా మైండ్లో ఉన్న ప్రపోజల్ నీ ముందు పెట్టాను. నేనింకా మాట్లాడడం పూర్తి కాలేదు నవీన్. ఓకే చెప్పు అని నవీన్ కాస్త ఇబ్బందిగా అన్నాడు. రిలేషన్లో ఉన్న 2 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పెళ్ళయ్యాక ఒక 2 మంత్స్ కూడా కలిసి ఉండలేకపోయాం. ఇద్దరు డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. నా పేరెంట్స్‌కి విషయం తెలిసి వచ్చేయమని చెప్పారు. కానీ డైవర్స్ రావాలి అంటే 6 నెలలు ఆగాలి. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు అదే పీరియడ్‌లో ఉన్నాము. అప్లై చేసి 1 మంత్ అయ్యింది. ఇద్దరం ఒకే ఇంట్లో స్ట్రేంజర్స్‌లా ఉంటున్నామని సుజి చెప్తుంది. మరి నువ్వు బెంగుళూరు నుండి వచ్చావు కదా అని నవీన్ అడుగుతాడు. అవును. సంజయ్ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది. నేను 2 డేస్ బ్యాక్ వచ్చాను. తను కూడా జాబ్ షిఫ్ట్ అయ్యాడు. బికాస్ ఆఫ్ డైవర్స్. ఇద్దరం కలిసే ఉండాలి కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడికి రావటం. బట్ ఈ కంపెనీకి ఎండీ మా నాన్న క్లోజ్ ఫ్రెండ్. అందుకని నాకు రాక తప్పలేదు అని సుజి అంటుంది. అంటే సంజయ్‌తో విడిపోయాక నువ్వు అమెరికా వెళ్ళిపోతావా? అవును, వెళ్ళిపోవాలి అనుకుంటున్నానని సుజి చెప్తుంది. ఓకే, మరి పెళ్లి చేసుకోవా అని నవీన్ స్ట్రైట్‌గా అడుగుతాడు. ఏమో, ఇంకా నేనేమీ డిసైడ్ అవ్వలేదు నవీన్. మరి డైవర్స్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందామా నీకు ఇష్టమైతే? సుజి ఆశ్చర్యంగా చూస్తూ, మరి నాకు పెళ్ళయింది, నీకేం ప్రాబ్లం అనిపించడం లేదా నవీన్? ఎందుకు ప్రాబ్లం సుజి? నాకు పెళ్లి జరిగింది. నేను కూడా డైవర్స్ తీసుకుంటున్నా. నువ్వు ఓకే, కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేయటం ఎవరికైనా కష్టమే కదా. డైవర్స్ అయ్యింది అని సుజి అంటుంది. కమాన్ సుజి, అబ్బాయిలు డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకోగలింది, అమ్మాయిలు చేసుకుంటే తప్పేంటి? నీకు ఇష్టమా కాదా అది చెప్పు ఫస్ట్. నాకైతే అసలు ఈ విషయం పెద్ద ప్రాబ్లమే కాదు అని నవీన్ అంటాడు. సుజి డైలమాలో ఉండి, అంటే నవీన్, నీ మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. దానికి కారణం బెంగళూరులో మన బ్రాంచ్లో నీ పేరు, నీ వర్క్ గురించి ఎప్పుడు నేను వింటూ ఉండేదాన్ని. కానీ నీతో పెళ్ళి అంటే అని ఆలోచిస్తూ ఉండగా సూటిగా చెప్పాలంటే ఒక్కసారి దెబ్బతిన్న నాకు ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఒక పని చెయ్యి. నీకు డైవర్స్ రావటానికి 4 మంత్ టైం ఉంది కదా. ఈ 4 నెలలు మన ఫ్రెండ్స్‌లా ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ఇద్దరికీ ఓకే అనిపించాక పెళ్లి చేసుకుందాం. లేదంటే గుడ్ ఫ్రెండ్స్‌లా ఉండిపోదాం. ఏమంటావు అని నవీన్ అడుగుతాడు. సుజి ఆలోచిస్తూ ఇది కాస్త బెటర్‌గానే ఉంది అని అంటుంది. నవీన్ నవ్వుతూ, ఇదే బెస్ట్. నీకు కుదిరితే నా ఫ్లాట్‌కి షిఫ్ట్ అయిపో. ఎక్కువ టైం స్పెండ్ చేసి ఒకరి గురించి ఒకరం అర్థం చేసుకుంటే బాగుంటుంది. నువ్వేం కంగారు పడకు. రాధ కూడా ఉంది కదా అని నవీన్ అంటాడు. మీ ఇంటికా? కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. సంజయ్‌తో కలిసి ఉండాలి కదా నేను అని సుజి అంటుంది. ఒక పని చెయ్యి. తనకిష్టమైతే తన్ని కూడా రమ్మను. నాకేం ప్రాబ్లం ఏం లేదు. నలుగురం కలిసి ఉండొచ్చు అని నవీన్ అంటాడు. సుజి ఆలోచిస్తూ ఓకే, అడిగి రేపు చెప్తాను నవీన్ అని అంటుంది. సుజీ, ఒక మాట అడగొచ్చా? ఓకే, అడుగు నవీన్. 2 ఇయర్స్ బాగున్న మీరు పెళ్ళయ్యాక 2 నెలల్లో ఎందుకు విడిపోవాలనుకున్నారు? పర్సనల్ అయితే అవసరం లేదు అని నవీన్ అంటాడు. పర్లేదు చెప్తాను. 2 ఇయర్స్ మేము ఒకరితో ఒకరు లేము. ఆఫీస్ అయ్యాక 1 గంట కలుసుకునే వాళ్ళం. రోజు 1 గంట ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. కాబట్టి మా మధ్య ఏ పెద్ద ఇష్యూ రాలేదు నవీన్. కానీ పెళ్ళయ్యాక ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం. తను ఆర్ఫనైజర్లో పెరిగాడు. నేను అమెరికాలో పెరిగాను. ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు నచ్చింది తనకు నచ్చదు. అందుకే ఇద్దరం ఆలోచించి డైవర్స్ తీసుకుందాం అనుకున్నాం అని సుజి అంటుంది. ఓకే, జస్ట్ క్యాజువల్గా అడిగానని నవీన్ అంటాడు. ఓకే సుజి, నువ్వు సంజయ్తో మాట్లాడి నాకు చెప్పు. ఆఫీస్లో అందరూ వస్తున్నారు, ఇక వెళ్దామని నవీన్ అంటాడు. సుజి కూడా సరే అని లేచి తన క్యాబిన్ వైపు వెళ్ళింది. కట్ చేస్తే అనిల్ ఆఫీస్లోకి రావడంతో నవీన్ని చూసి
అప్పుడే వచ్చి అయ్యగారు మాటలు కలిపినట్టున్నాడు అని మనసులో అనుకుంటాడు అనిల్. ఏంట్రా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఈ రోజు నుండి ఇద్దరం కలిసి వర్క్ చేయాలి అని తెలీదా అని నవీన్ అంటాడు. ఎందుకు తెలీదు మహాప్రభు, తెలుసు, కానీ తమర ధ్యాసే ఎక్కడో ఎవరి మీదో ఉంది. అలాంటప్పుడు ఇంక నాతో ఫ్రెండ్షిప్ ఏంటి పని అని ఎటో చూస్తూ ఉంటాడు అనిల్. రే, నువ్వు నన్ను తిట్టినా నా పనులు నచ్చకపోయినా ఏదైనా సరే నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు వద్దన్నా సరే అన్ని విషయాల్లో కూడా నీతో చెప్పి తీరుతాను అని నవీన్ అంటాడు. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు అని అనిల్ కూర్చుంటాడు. సరే కానీ సుజీతో మాట్లాడ్డాను రా అని నవీన్ అంటాడు. అప్పుడేనా నీకేమైనా బుర్ర పనిచేస్తుందా అని చురుగ్గా చూస్తూ ఉంటాడు. అబ్బా చెప్పేది వినరా అని నవీన్ జరిగింది మొత్తం పోసుగుచ్చినట్లు చెప్తాడు. అనిల్ పెద్దగా వాట్ అని అరుస్తూ లేచి నిలబడతాడు. ఆఫీస్లో అందరూ అనిల్ వైపు చూస్తారు. సారీ సారీ అని నవీన్ అందరికీ చెప్పి అనిల్ని కూర్చోబెట్టి, రే ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. ఏం చెప్పావురా, సుజీకి పెళ్ళయిందా? అవునరా అని క్యాజువల్గా అంటాడు నవీన్. రే నీకేమన్నా మెంటలా, పెళ్ళైన పిల్లని పెళ్లి చేసుకుంటావా? పైగా సతీ సమేతంగా మీ ఇంట్లో కాపురం పెట్టమని చెప్పావా? వావ్, నీ మైండ్కి జోహాల్రా. అయినా నిన్ను కాదు అనేది, ఆ టక్కులాడిని అనాలి. విడాకులు రాకముందే ఇంకో పెళ్లికి సిద్ధపడింది అమ్మగారు. అలా తొందరపడే ఒక పెళ్లిని పెటాకులు చేసుకుంది, అయినా బుద్ధి రాలేదు అని అనుకుంటూ సీరియస్గా మాట్లాడతాడు. నవీన్ నవ్వుతూ, నేనేం ఫీల్ అవ్వను, ఇలాంటి మాటలు నీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేశాను అని నవీన్ అంటాడు అనిల్తో. నువ్వు ఏమైనా అనుకోరా, నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు. అందుకే ఈ మాటలు నా మీద అభిమానంతోనే అంటున్నావు. కానీ నేను ఎందుకో సుజీని చూడగానే ఫిక్స్ అయ్యాను. అది అట్రాక్షన్ అనుకున్నా పర్లేదు. అయినా నేను డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకోలేంది. ఒక అమ్మాయి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటే తప్పేంటి చెప్పు? నాకేం సమస్య లేదు అనిల్. నేను అయితే డిసైడ్ అయిపోయాను. అలాగే నువ్వు డిసైడ్ అవ్వు. పెళ్లి చేసుకో, కాపురం చేసుకో. కానీ నా పూర్తి మద్దతు మాత్రం నా చెల్లికే ఉంటుంది. నవీన్, నువ్వు బాధపడినా నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి అనిల్ పనిలో పడిపోయాడు. నవీన్ కూడా ఒక టాపిక్ ఇంకా పెంచడం ఇష్టం లేక పనిలో పడ్డాడు. కట్ చేస్తే, అబ్బా వచ్చావా సాన్వి, నీకోసమే పొద్దున్న నుండి చూస్తున్నా అని రాధ అంటుంది. అవునా, ఎందుకు వదినా? ఉండు ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకుని వస్తుంది. సాన్వికి ఇస్తూ, ఇదిగో చూడు ఎలా మోగుతుందో, ఇదే వరుస రాత్రి నుండి నాకు నిద్ర లేకుండా చేస్తుంది ఫోను అని రాధ కూర్చుంటూ అంటుంది. సాన్వి ఫోన్ తీసుకుని చూసి షాక్ అయిపోయింది. రాధ అది చూసి, ఏమైంది సాన్వి, ఎందుకలా కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి చూస్తున్నావు? ఏముందంతలా అందులో అని రాధ ఫోన్లోకి తొంగి చూస్తుంది. సాన్వి ఫోన్ని సోఫాలో పెట్టి వదినా అని నవ్వుతూ అరుస్తూ లేచి రాధని గిరగిరా తిప్పింది. సాన్వి కళ్ళు తిరుగుతున్నాయిరా, వదిలే అని రాధ అరుస్తూ ఉంది. నో, వదలను అని సాన్వి మళ్ళీ మళ్ళీ తిప్పి రాధను వదిలి సోఫాలో డామ్మని పడిపోతుంది. రాధ ఎలాగో తట్టుకుని సోఫాలో సాన్వి పక్కన కూర్చుంటుంది. 2 నిమిషాలు అలాగే ఉండి తల విదిలించుకుని, ఇప్పుడు చెప్పు, నువ్వు సంతోషపడే అంత విషయం మా ఫోన్లో ఏముంది? నేను సంతోషిస్తాను కదా అని రాధ పడుకుని ఉన్న సాన్వి కాళ్ళను ఒడిలో పెట్టుకుని అడుగుతుంది. చెప్తాను వదినా, చెప్తాను, మా బంగారు వదినా, యు ఆర్ సో లక్కీ అని రాధ బుగ్గలు పట్టుకుని లాగుతుంది. ఇంతకీ ఆ ఫోన్లో ఏంటి అంతగా విషయం ఏముంది? ఒకవేళ మీరు గెస్ చేసినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మీ పడే కష్టానికి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.